నా పేరు బీరకాయల మధుసూదన్ అన్న. నాకు అందశ్రీ అన్నతో చాలా అవినాభావ సంబంధం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులలో అన్నగారితో మేము చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయమే. కానీ ఈరోజు ఇంత బాధాకరమైన విషయం నేను అంటే బాధ అంటే ఇట్లా హఠాత్మరణం జరుగుతుందని మేము ఊహించుకోలేదు. అన్నలాంటి గొప్ప అంటే ఇంత సింప్లిసిటీ జీవితం అనుభవించిన వ్యక్తులు ఎవరు అంటూ ఉండరు. ఎందుకంటే చిన్న కవులు ఉంటేనే కోట్ల రూపాయల పడగలెత్తే వ్యవస్థలో బతుకుతున్నప్పుడు ఇంత సాధారణ జీవితం ఇలాంటి ఇంట్లో అన్న ఒక 3 దశాబ్దాల నుంచి ఉంటుందంటే మాకే బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కలిసిన మానవతా విలువల మీద మాట్లాడే వ్యక్తి. మానవతా విలువలు ఎట్టుండాలి, మన జీవన విధానం ఎట్టుండాలి అనేది. ఇంకోటి మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడు అనేది అంటే ఆ గేయము ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు తెలంగాణ సమాజం ఆ పాట ఈయనని వ్యక్తి ఉండడు. ఎందుకంటే అందులో పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే ముందు మనిషి యొక్క విలువలు ఏంది, మానవతా విలువలు ఎటు పోతున్నాయి, ప్రయాణం అయితే ఎట్లా అవుతున్నాయి, తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు లేరు, పిల్లలను పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. ఇవన్నీ అంటే మతపరంగా కులపరంగా ఎన్నో అంశాలు ఉంటాయి. ఆయన ఎవరికి మత విద్వేషాల కోసం మాట్లాడే వ్యక్తి కాదు, కుల విద్వేషాలు మాట్లాడే వ్యక్తి కాదు. అందరూ నా వాళ్ళే అనుకునే గొప్ప వ్యక్తి అందశ్రీ గారు. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం తెలంగాణ సమాజంకు చాలా దిగ్భ్రాంతి, బాధాకరమైన అంశం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో కళాకారులు ఉన్నారు, గొప్ప కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గేమ్ రాయడానికి కావచ్చు, లేదంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత గుర్తించినటువంటి వైనం. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా పాటను గుర్తించి ₹1 నజరాన ప్రకటించడం ఎలా చూడవచ్చు అన్న ప్రజల్లో ఉన్నటువంటి తన వైవిధ్యాన్ని? అంటే అన్న మొదల నుంచి అంటే సాధారణ జీవితం అలవాటు చేసుకున్నాడు కాబట్టి అతనికి ఇవన్నీ ఆయనకు సరిపోవు. ఓకే, ఆయన ఆత్మగౌరవం గల వ్యక్తి. అలాంటి వ్యక్తులకు ₹1 10 కోట్లు అనేది వాళ్ళకు దీని మీద చర్చ కూడా అవసరం లేదు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. అంటే అంత ఒకవేళ ₹1 నజరాన తీసుకొని ఆయనకు కావాల్సినవి తీసుకుంటే ఇంత సింప్లిసిటీ జీవితం గడపవలసినంత అవసరం లేదు. ఈరోజు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతో రిచెస్ట్గా ఉన్న కాలంలో ఉంటుంది. ఇంత అంటే ఇక్కడ ఈ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అన్న ఇంత సింప్లిసిటీ జీవితానికి అనుభవించడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే మొదట్లో హైదరాబాద్లో వచ్చిన తర్వాత, అంటే హైదరాబాద్ రాకముందు సిద్దిపేట నుంచి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, రేవర్తి మండలం నుంచి, ఆ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత మొదట్లో ఏం పని చేసేవారన్న? అంటే అన్న ఆయన పని అయితే మనకు అన్న రైటరే ఉండదు. ఆయన మొత్తం మీద కవి, గాయకుడు, కళాకారుడు, ప్రతి ఒక్క సమాజం శ్రేయస్ కొరకు పనిచేసిన వ్యక్తులలో మనకు అందశ్రీ గారు ఉంటారు. ఎందుకంటే అందశ్రీ అంటేనే అందరి వాడని అర్థం. అందశ్రీ లేనిది తెలంగాణ గీతం లేదు. ఇలా తెలంగాణ యావత్ తెలంగాణ జయ జయ తెలంగాణ ఆ పాట విన్నప్పుడల్లా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నీళ్ళు నియామకాల మీద పంచాయతీ జరుగుతున్నప్పుడు ఆంధ్ర పాలకులను పూర్తిగా ఎవరిని మనసు నొప్పియకుండా ప్రజలుగా విడిపోవాలి, ప్రజలుగా విడిపోవద్దు, ప్రాంతాలుగా విడిపోవాలి, కానీ ప్రజలందరూ కలిసి ఉండాలనే ఒక మంచి మెసేజ్ పంపిన అన్న గొప్ప వ్యక్తి అందశ్రీ గారు. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీడియా మిత్రులకు కూడా ఒకటి ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇట్లనే ఎందుకంటే ఎవరి బాధలు ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వాలు ఇచ్చిండొచ్చు, ప్రభుత్వాలు ఇవ్వలేదని అంటలేము, కానీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అదే ముందు చేసి ఉంటే దానివల్ల బెనిఫిట్ అయ్యేది ఉంటుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత చేయడం కూడా కాదు. ఈరోజు గాంధీ హాస్పిటల్ అన్న తీసుకోవడం అంటేనే మాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే అన్న కావాల్సుకుంటే నిమ్స్ హాస్పిటల్ కానీ, అపోలో ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్స్. ఇవాళ అన్న గవర్నమెంట్లో కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నాడు. అంటే ప్రభుత్వం కొంచెం దీని మీద కూడా ఒకసారి శ్రద్ధ వహించాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, అంటే కోరుతున్నాం. ఇలాంటి దురదృష్టకరం సంఘటనలు జరగొద్దు. ఇది దురదృష్టమే తెలంగాణకి ఈరోజు. ఎందుకంటే సమాజం పూర్తిగా తీరని లోటే. దీన్ని ఎవరు తీర్చడానికి ఎవ్వరు కూడా ఎంతమంది రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇక అతను లేని లోటు మాత్రం, అందశ్రీ అన్న లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.